కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం హోతా పద్మినీదేవి గారు రాసిన తులసి అనే కథ విందాం. ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధంలో 7 డిసెంబర్ 2014 తారీఖున ప్రచురితమైన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మా బాబాయ్కి హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసి రావులపాలెం నుంచి కాకినాడ వెళ్ళాను. ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో అడ్మిట్ చేశారు ఆయన్ని. చాలా మైల్డ్ అటాక్ అట. ఐసీయూ నుంచి రూమ్కి ఉదయమే షిఫ్ట్ చేశారు. పిన్నికి బాబాయ్కి ధైర్యం చెప్పి పర్సులోంచి 5,000 తీసి పిన్ని చేతుల్లో పెట్టబోయాను. ఎందుకురా, నా దగ్గర డబ్బుంది అంది పిన్ని మొహమాట పడుతూ. నీ దగ్గర లేదని కాదు పిన్ని, ఏదో నా తృప్తి కోసం, కాదనుకు అన్నాను బలవంతంగా ఆవిడ చేతిలో డబ్బు పెడుతూ. అందరం మధ్యతరగతి వాళ్ళమే, ఒకరికొకరు సాయం చేసుకోపోతే ఎలా? భోజనానికి ఇంటికి వెళ్లిన బాబాయ్ పిల్లలు పిన్నికి క్యారియర్లో భోజనం తెచ్చారు. వాళ్లతో కబుర్లై వెళ్ళొస్తానని బయటికి వచ్చేటప్పటికి సాయంకాలం 4 అయింది. పొద్దున్న 10ంటికి ఇంట్లో తిన్న భోజనం అప్పుడే అరిగిపోయింది. కడుపులో ఆకలితో దహించుకుపోతుంటే దగ్గరలో కనిపించిన హోటల్లోకి దారి తీశాను. ఆ టైంలో హోటల్లో జనం పలచగా ఉన్నారు. స్ట్రాంగ్ కాఫీ, దోశ ఆర్డర్ ఇచ్చి యథాలాపంగా నేను కూర్చున్న టేబుల్కి కుడి వరుసలో మధ్య టేబుల్ దగ్గర కూర్చున్న వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తి వేషధారణ చూస్తే ముస్లిం అని తెలుస్తుంది. అతని పక్కనే 6 ఏళ్ల పాప. ఆ పాప తులసి. నా కళ్ళు ఆశ్చర్యంతో అపనమ్మకంతో వెడల్పయ్యాయి. మంచినీళ్లు తాగుతున్న నాకు పొలమారింది. తులసి అతని పక్కన ఇదెలా సంభవం? పొద్దున 10 గంటలకి నేను ఇంట్లో బయలుదేరినప్పుడు నవ్వుతూ బాయ్ నాన్న, త్వరగా వచ్చేయి అని చెప్పిన నా చిన్నారి తులసి, నా ప్రాణానికి ప్రాణం, ఇప్పుడు ఇక్కడ. ఈ వ్యక్తి పిల్లల్ని కిడ్నాప్ చేసే మనిషా? వీధి వరండాలో ఆడుకుంటున్న తులసిని కిడ్నాప్ చేసి ఉంటాడా? అయినా పార్వతి ఏం చేస్తుంది? పిల్లని చూసుకోక్కర్లేదా? నా శరీరంలో వణుకు నాకే తెలుస్తుంది. చప్పున జేబులోంచి సెల్ ఫోన్ తీసి మా ఆవిడకు ఫోన్ చేశాను. పార్వతి లైన్లోకి వస్తూనే చిన్నమావయ్య ఎలా ఉన్నారు అని ఆతృతగా అడిగింది. ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తులసికోసారి ఫోన్ ఇవ్వు అన్నాను. ఇస్తున్నా. పార్వతి ఫోన్ తులసికి ఇచ్చినట్లుంది. హలో నాన్న, ఎప్పుడొస్తున్నావు? అవతలి స్వరం నా చిట్టి తల్లిదే. నా గుండె వేగం తగ్గింది. వస్తున్నానమ్మా, నీకేం తెచ్చిపెట్టను? నాకా మరి కాజాలు, యాపిల్స్. ఓకే, త్వరగా రా నాన్న. అలాగే. ఫోన్ ఆఫ్ చేశాను. సర్వర్ తెచ్చిన వేడి దోశ చూడగానే ఆకలి గుర్తొచ్చింది. తింటూ ఎదురుగా కూర్చున్న వ్యక్తిని చూశాను. అతను టిఫిన్ తింటూ ఆ పాపకు కూడా నోట్లో పెడుతున్నాడు. అతను కూడా నన్నే చూస్తున్నాడు. ఆ చూపులు యథాలాపంగా లేవు, నన్నే గుచ్చి గుచ్చి చూస్తున్నాయి. అదేమిటి అలా చూస్తున్నాడు అనుకొని నేను చేస్తున్నది అదేగా అనుకున్నాను. కాఫీ తాగి బిల్లు చెల్లించి లేచాను. క్షణం ఆ టేబుల్ దగ్గర ఆగి అతన్ని పలకరించాలనిపించింది. పలకరింపుగా నవ్వాను. అతను నవ్వాడు. మీ పాప చాలా బాగుంది, అచ్చం మా పాపలా ఉంది. మీకు తెలుసా, మా పాప మీ పాప కవల పిల్లలు అనుకుంటారు చూసిన వాళ్ళెవరైనా అన్నాను. అతని ముఖం క్షణంలో సగం సేపు రంగులు మారింది. అంతలోనే నవ్వేస్తూ, ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారట అన్నాడు. అవునట అన్నాను. మీ పాప పేరేంటండి? వహీదా అన్నాడు అతను. మీ దేవురు సార్? రావులపాలెం. మీరేం చేస్తుంటారు? జిల్లా పరిషత్ స్కూల్లో సైన్స్ టీచర్ని. నా పేరు నారాయణ. తులసి అడిగిన కోటయ్య కాజాలు గుర్తొచ్చి, ఓకేనండి నేను బయలుదేరుతాను అని ముందుకు నడిచాను. ఇంటికొచ్చి తులసిని గుండెలకి హత్తుకొని ముద్దు పెట్టుకునే వరకు ఏదో ఆరాటం. ఆ వ్యక్తి కూతురు వహీదా, తులసి కమల పిల్లల్లా ఉండటం యాదృచ్ఛికమే అయినా హోటల్లో వహీదాను చూసిన కొద్ది క్షణాల్లోనే ఏ లెవెల్లో క్రైమ్ కథను అల్లుకున్నానో నాకు నవ్వొచ్చింది. చిన్నమాయ ఎలా ఉన్నారు? పార్వతి అడిగింది. బాగున్నారు, మైల్డ్ అటాక్. ఐసీయూ నుంచి వాడు ఉదయమే రూమ్కి షిఫ్ట్ చేశారట. క్షణం ఆగి అన్నాను. బాగా ఆకలి అనిపించి టిఫిన్ తిందామని హోటల్కి వెళ్ళాను.
అక్కడ ఒక పాపను చూశాను. చెప్తే నమ్మవు గాని పార్వతి, అచ్చం మన తులసిలాగే ఉంది. తులసిని ఆ పాపని పక్కపక్కన నిలబెడితే ఇద్దరు కవలలంటే నమ్ముతారు చూసిన వాళ్ళు. ఆ పాప తండ్రి మన తులసిని కిడ్నాప్ చేశాడేమోనని భయమేసింది. తులసితో ఫోన్లో మాట్లాడే వరకు నాకు స్థిమితం లేదు. ఇంట్లో నేనుండగా పట్టపగలు తులసిని ఎవరు కిడ్నాప్ చేస్తారు? మీకు వెర్రి భయం. అసాధ్యమేమీ కాదు. నిత్యం టీవీలో, న్యూస్ ఛానల్స్లో, పేపర్లో ఇవే వార్తలు కదా. పార్వతి కళ్లల్లో భయం రెపరెపలాడింది. తులసిని ఒడిలోకి లాక్కొని గుండెలకు పొదువుకుంది. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారట. అవును, మన తులసి ఆ పాప ఒకేలా ఉంటారని చెప్తే అతను అదే అన్నాడు. మా ఇద్దరి మధ్య పడుకొని ఉంది తులసి. ఇద్దరం అపురూపంగా దాన్నే చూస్తున్నాం. తులసి లేకపోతే మన జీవితాలు ఎలా ఉండేవి పార్వతి? ఆ శూన్యం, ఒంటరితనం భరించగలిగే వాళ్ళమా? భగవంతుడు నేను చేసిన పూజలకి, నోచిన నోములకి ప్రసన్నుడై మనకి పాపను ప్రసాదించాడండి అంది. కళ్ల ముందు వహీదా, తులసి ఇద్దరూ పక్కపక్కనే నిలబడి కనిపిస్తున్నారు. మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. నిద్రలో కల. హోటల్లో చూసిన ముస్లిం వ్యక్తి నేను, పార్వతి చూస్తుండగానే తులసిని ఎత్తుకొని పరిగెడుతున్నాడు. నాన్న, అమ్మా అంటూ తులసి ఏడుస్తూ గింజుకుంటున్నా వదలడం లేదు. మేమిద్దరం అతని బారి నుంచి తులసిని రక్షించుకోవాలని అతని వెనకనే పరిగెడుతున్నాం. కానీ అతన్ని అందుకోలేకపోతున్నాం. తులసి! నా పిలుపు ఆక్రందనలా ఉంది. భయంతో వణికిపోతూ మేల్కొన్నాను. ఒళ్ళంతా స్వేదమయమైంది. గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటుంది. ఆదుర్దాగా పక్కకు చూశాను. బెడ్లైట్ వెలుతురులో అమాయకంగా నిద్రపోతున్న తులసిని చూసినా నా గుండె వేగం తగ్గలేదు. లేచి కూర్చొని మంచం పక్కన స్టూల్ మీదున్న మరచం వెత్తి గడగడా నీళ్లు తాగాను. కొన్ని క్షణాల తర్వాత స్థిమితపడి తులసిని గుండెలకి హత్తుకున్నాను. ఎంత పిచ్చి కల! అది కల అని తెలిసినా మనసులో ఏదో అనీజీనెస్. తర్వాత ఎంత ప్రయత్నించినా రాత్రంతా నిద్రపోలేదు నేను. మర్నాడు సాయంకాలం స్కూల్ నుంచి నేరుగా బజార్కు వెళ్ళి పార్వతి చెప్పిన కిరాణా సరుకులు కొని ఇంటికి వచ్చాను. అప్పుడు సాయంకాలం 6 గంటలైంది. వీధి వరండాలో కూర్చొని కాఫీ తాగుతున్నాను. మా ఆవిడ పెరట్లో తులసి కోట దగ్గర దీపారాధన చేస్తున్న సూచనగా అగరొత్తుల పరిమళం పరిసరాల్ని సుగంధభరితం చేస్తుంది. తులసి ఏం చేస్తుంటుంది? వాళ్ళ అమ్మ పక్కనే నిలబడి చేతులు జోడించి తులసమ్మకి దండం పెడుతూ ఉండుంటుంది. నా పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. కొద్దిసేపటి తర్వాత లోపల నుంచి పార్వతి, తులసి నా దగ్గరకొచ్చారు. తులసి మొక్క ముదిరిపోయి ఎండిపోతుంది. రేపెవరింటికైనా వెళ్ళి అడిగి మరో మొక్క తెచ్చి పాతాలి అంది స్వాగతంగా. ఊ అన్నాను. నేను వంట మొదలు పెడతాను అంది పార్వతి నా చేతిలోని ఖాళీ గ్లాసును అందుకొని లోపలికి వెళ్తూ. తులసిని ఎత్తి ఒడిలో కూర్చోబెట్టుకుంటూ అడిగాను, హోంవర్క్ చేసేసావా? ఎప్పుడో. వెరీ గుడ్. ఏది విష్ణు సహస్రనామం చదువు. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. శ్రావ్యమైన కంఠంతో మొదలుపెట్టింది. గంగా జరిలా సాగిపోతుంది విష్ణునామ సంకీర్తన. శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం. 2 రోజుల కిందట నేర్పాను. అప్పుడే కంఠస్థం వచ్చేసింది నా చిట్టి తల్లికి. అంత చిన్న వయసులో అసాధారణమైన ధారణ శక్తికి అబ్బురు పడుతున్నాను. అంతవరకే చెప్పావు, మిగతాది చెప్పు నాన్నా అడిగింది. ఇంతలో గేటు తీసుకుని లోపలికొచ్చిన ఆ వ్యక్తిని చూసి ఉలిక్కిపడి నిటారుగా అయ్యాను. అతను నిన్న కాకినాడలో హోటల్లో చూసిన వ్యక్తి. గత రాత్రి వచ్చిన కల భయపెట్టింది. తులసి, తర్వాత చెప్తాను, అమ్మ దగ్గరికి వెళ్ళు. ఓకే నాన్న. ఆ అంకుల్కి కాఫీ కలపమని అమ్మతో చెప్పనా? రహస్యంగా అడిగింది. నేను తర్వాత చెప్తాను. తులసి లోపలికి వెళ్ళిపోయింది. నేను అప్రయత్నంగా లేచి నిలబడ్డాను. ఎందుకొచ్చాడు ఇతను? నిన్న హోటల్లో కొద్దిపాటి పరిచయానికేనా? వరండా మెట్లెక్కి పైకి వచ్చాడు అతను. సలాం సాబ్. మర్యాదగా అతని సాంప్రదాయంలో నమస్కరించాడు. నమస్తే. మీరు? ఆర్ధోక్తిలో ఆగాను, ఎందుకొచ్చారన్నట్లు చూస్తూ. నా పేరు సలీం సాబ్. నిన్న కాకినాడలో. అవును, గుర్తున్నారు, కూర్చోండి అన్నాను అసహనాన్ని అణుచుకొని మర్యాదగా.
అతను కూర్చున్నాడు. నేను కూర్చున్నాను. మీకు మా ఇల్లు ఎలా తెలిసింది? మీరు పనిచేసే స్కూల్కి వెళ్ళి తెలుసుకున్నాను. ఓ, చెప్పండి అన్నాను. అతను గొంతు సవరించుకున్నాడు. నేను నిన్న మిమ్మల్ని చూశాను, కానీ అది మొదటిసారి కాదు. 6 ఏళ్ల కిందట కూడా చూశాను. ఎక్కడా? నా బ్రుకిటి ముడిపడింది. విజయవాడ రైల్వే స్టేషన్లో. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణిస్తుంటారు. మీరు నన్ను అంత బాగా ఎలా గుర్తుపెట్టుకున్నారు? మీ నుదిటి మీద గాయం తాలూకు మచ్చని బట్టి మిమ్మల్ని నేను ఎంతకాలం తర్వాతనైనా గుర్తుపట్టగలను. నేను అప్రయత్నంగా నుదుటి మీద మచ్చని తడుముకున్నాను. 12 ఏళ్ల వయసప్పుడు అన్నయ్య నేను ఆడుకుంటూ ఉంటే నేను పక్కనున్న రాళ్లగుట్ట మీద పడిపోయాను. కుడి కనుబొమ్మ నుంచి నుదుటి మధ్య వరకు లోతైన గాయమయ్యి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కుట్లు వేయించవలసి వచ్చింది. ఆ గాయం తాలూకు మచ్చ అది. నేను అసహనంగా చూశాను. మీకు నేను గుర్తుండవచ్చు, కానీ మీరు నాకు నిజంగా గుర్తులేరు. తలకి మంకీ క్యాప్, కళ్ళని ముక్కుని తప్ప మిగతా ముఖాన్ని కవర్ చేస్తూ మఫ్లర్, చేతిలో 3 నెలల పసిపాపతో మీ దగ్గరకు వచ్చి పాపను పట్టుకోరా అమ్మా, పాలు తీసుకొస్తాను అని అడిగిన వ్యక్తి గుర్తున్నాడా? నా తలపై నుంచి మిజైల్ దూసుకుపోయింది. కాళ్ల కింద భూమి కంపించడం, భూమి ఆకాశాలు తలకిందులవడం ఇత్యాది అనుభూతులన్నీ ఏకకాలంలో సంభవించాయి. మీ దగ్గర పాపని వదిలి వెళ్ళిన వాడిని నేనే. ఆ పాప నా బిడ్డే. సలీం చెప్పేది నా చెవులకి లీలగా వినిపిస్తుంది. చెవుల్లో సముద్రపు హోరు. మనసు గతం వైపు పరుగులు తీస్తుంది. పెళ్ళైన 3 ఏళ్ల తర్వాత పిల్లలు కావాలని మా ఆవిడ్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. రకరకాల పరీక్షలు, మందులు, ప్రతి నెల ఆశగా ఎదురు చూడటం, ఆ ఆశ నిరాశ అవడం. మరో 3 ఏళ్లు గడిచాయి. మా ఇద్దరిలో ఏ లోపమూ లేదని, అయినా సహజంగా ప్రెగ్నెన్సీ రావడం లేదు కాబట్టి IVF చేయించుకోమని డాక్టర్ సలహా చెప్పారు. విజయవాడలోని ఒక సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళాం. అక్కడ ఎన్నెన్నో పరీక్షలు. డాక్టర్ ఏం చెప్తారోనని భయం. 6-7 సార్లు హాస్పిటల్కి వెళ్తే 1,50,000 దాకా ఖర్చు. నిరాశ, నిస్పృహ. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. స్వగ్రామంలో పాతకాలం నాటి పెంకుటీలు తప్ప చెప్పుకోదగిన ఆస్తేమీ లేదు. పక్షవాతంతో మంచం పట్టిన నాన్నగారు, అన్నయ్య కూడా స్కూల్ టీచర్లే. వాడికి 2 ఆడపిల్లలు. నా జీతంలో సగభాగం వాడికి పంపి ఆర్థికంగా వాడికి సహాయపడుతున్నాను. ఇక్కడితో ఇది ఆపేద్దామండి. మనం ఇక ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు అంది పార్వతి. పోనీ ఎవరైనా పెంచుకుందామా అడిగాను. ఈ రోజుల్లో అందరికీ 1-2 పిల్లలే కదా, ఎవరిస్తారు మనకి? శిశువిహార్ నుంచి తెచ్చుకుందాం. ఎవరికి పుట్టారో, ఏ కులమో, ఏ మతమో తెలియని వాళ్ళని ఎలా పెంచుకుంటామండి? అటు ఇటు కూడా నిప్పులు కడిగే వంశాలు మనవి. పసిపిల్లలకి కులమేమిటి, మతమేమిటి? సర్ది చెప్పబోయాను. పార్వతి అంగీకరించలేదు. అప్పుడు మేమిద్దరం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. రాత్రికి ఎలాగోలా ఇల్లు చేరాలి. ఎక్స్క్యూజ్ మీ. సమీపంలో ఎవరిదో స్వరం. ఆలోచన నుంచి తేరుకొని తలెత్తాను. తలకి మంకీ క్యాప్, కళ్ళు ముక్కు తప్ప మిగతా ముఖాన్ని కప్పేస్తూ మఫ్లర్ ధరించిన ఒక వ్యక్తి. కాస్త పాపను పట్టుకోరా అమ్మా, పాలు కొని తెస్తాను అభ్యర్థన పూర్వకంగా అడిగాడు అతను. ఇవ్వండి. పార్వతి చేతులు చాపింది. అతను పాపతో పాటు పాల సీసాను కూడా అందించి ముందుకు నడిచాడు. పార్వతి ఒడిలోని పాప వైపు చూశాను. అర్భకంగా ఉన్న తెల్లటి శరీర ఛాయతో, చంద్రబింబం లాంటి ముఖంతో ఉంది పాప. అమాయకంగా తన ఒడిలో నిద్రపోతున్న పాపను చూస్తూ అంది పార్వతి. ఎంత ముద్దుగా ఉందో కదండి. అవును. కలువ మొగ్గల్లా ఉన్న బుల్లి అరచేతిని అపురూపంగా, సున్నితంగా స్పృశిస్తూ అన్నాను. పెళ్లిళ్ల సీజన్ ఏమో. నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ మరింత రద్దీగా ఉంది. పాల కోసం వెళ్ళిన ఆ వ్యక్తి ఇంకా రాలేదు. చూస్తుండగానే గంట గడిచింది. అతను పత్తా లేడు. ఏమైపోయాడండి అతను? అవతల మన ట్రైన్ వచ్చే టైం అయిపోతుంది ఆదుర్దాగా అంది పార్వతి. నాకు కూడా ఆదుర్దాగానే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఈ రాత్రికి రావులపాలెం వెళ్ళాలి. అతను రావాలి, పాపను అప్పగించాలి. నేను వెళ్ళి అతన్ని వెతికి తీసుకొస్తాను, నువ్వు జాగ్రత్త అని జనంలోంచి ముందుకు నడుస్తూనే అతని కోసం వెతకసాగాను.
నా పిచ్చి గాని అతని ముఖాన్ని చూడ్డానికి అవకాశమే లేదు నాకు. అతన్ని ఎలా గుర్తుపట్టగలను? క్యాంటీన్లో, ఫ్రూట్స్ అమ్మే షాప్లో అన్ని చోట్ల అతని గురించి వాకప్ చేశాను. ఎవరూ అలాంటి వ్యక్తిని చూడలేదన్నారు. చేసేదేం లేక వెనుదిరిగాను. అతను కనిపించలేదా? ఆతృతగా అడిగింది పార్వతి. లేదు, నీ దగ్గరికి పాప కోసం రాలేదు కదూ? ఆమె ఒడిలో నిద్రపోతున్న పాపను చూసి కూడా అర్ధరహితమైన ప్రశ్నను అడిగాను. లేదు అందామె. నా అంచనా నిజమైతే అతని పాపని మన దగ్గర వదిలి వెళ్ళలేదు, వదిలించుకున్నాడు. ఉలిక్కి పడింది పార్వతి. పసిగుడ్డును వదిలేయడానికి అతనికి మనసులో ఒప్పింది. అసలు ఇలాంటి వాళ్ళకి భగవంతుడు పిల్లల్ని ఎందుకు ఇస్తాడో. ఇక్కడెక్కడా పాలు దొరక్క అతను బయటికి వెళ్ళాడేమో చూద్దాం అన్నాను. రైళ్లు వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగుతున్నాయి. దిగేవాళ్లు దిగుతున్నారు, ఎక్కేవాళ్లు ఎక్కుతున్నారు. అతను మాత్రం ఎక్కడా కనిపించలేదు. నా అనుమానం బలపడింది. మా ఆవిడ ముఖంలోనూ అదే భావం. ఏం చేద్దాం? పాపను పోలీసులకు అప్పగిద్దామా అన్నాను. వద్దు, మనతో పాటు తీసుకెళ్దాం. తీసుకెళ్ళి పెంచుకుందాం. ఏ మతమో ఏ కులమో తెలియని పిల్ల. ఇందాక పార్వతి అన్న మాటల్ని రిపీట్ చేశాను. అలా అనడానికి కారణం ఆమె మరోసారి ఆలోచించుకుంటుందని. పాప ఖచ్చితంగా బ్రాహ్మణుల బిడ్డే, నాకు తెలుసు. ఆ ముఖవర్చస్సు చూస్తే అచ్చం గాయత్రీదేవి స్వరూపంలా ఉంది. మనకి భగవంతుడే ఈ బిడ్డను ప్రసాదించాడు అంది పార్వతి, పాప అరచేతిని ముద్దాడుతూ. పాపని ఎవరో మన దగ్గర వదిలేసి వెళ్లారని మా అమ్మ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి చెప్పొద్దు. హాస్పిటల్లో ఆర్థికంగా చితికిపోయిన బ్రాహ్మణ దంపతులు మూడో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడంతో పాపను మనకిచ్చారని, మనం పెంచుకుంటున్నామని చెబుదాం. అవును, అలాగే చెబుదాం అన్నాను. నిజం చెప్తే మా వాళ్ళ నుంచి ఎంత వ్యతిరేకత ఎదురవుతుందో నాకు తెలుసు. అలా తులసి మా జీవితంలోకి ప్రవేశించింది. గతంలో నుంచి వర్తమానంలోకి వచ్చి సలీం వైపు చూశాను. నా ఒంట్లోని రక్తం అంతటిని ఎవరో తోడేసిన భావన. నా శరీరం సన్నగా కంపిస్తుంది. హోటల్లో అతన్ని పనిగట్టుకొని పలకరించి తులసి, వహీదా కవల పిల్లల్లా ఉంటారని అనవసరంగా చెప్పానా? సలీం ఏం ఆశించి వచ్చాడిక్కడికి? నా మనసును చదివినట్లు అతను అన్నాడు. పాపనోసారి చూసి వెళ్దామని వచ్చాను. ఎందుకు? కరుగ్గా అన్నాను. 3 నెలలు పసికందుని వదిలేసి వెళ్ళినప్పుడు లేని ప్రేమ హఠాత్తుగా ఇప్పుడు పుట్టుకొచ్చిందా? దుర్భర దారిద్ర్యం, మాకే పూట గడవని పరిస్థితి, కవలలు, పైగా ఆడపిల్లలు. వాళ్ళని ఎలా పెంచి పెద్ద చేయాలి, ఎలా నిఖా చేయాలి అనే బాధలో అపరాధిలా తల ఉంచుకొని చెప్తున్నాడు అతను. నీ అదృష్టం బాగుండి పాప మా చేతుల్లో పడింది. ఏ వ్యభిచార గృహానికో అమ్మేసే ఏ త్రాష్టుడి చేతిలోనో పడకుండా పదునుగా అన్నాను. అంతా అల్లా దయ. ఇప్పుడు నాకు వ్యాపారంలో బాగా కలిసొచ్చింది. ఓ, ఇప్పుడు మీ దగ్గర డబ్బుంది కనుక పాపనిచ్చేయమని అడగడానికి వచ్చారా? లేదు సాబ్, పాపని ఒకే ఒక్కసారి చూసి వెళ్తాను, మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి రాను అతను దీనంగా అడిగాడు. నేను క్షణకాలం ఆలోచించాను. చూసి వెళ్తానంటున్నాడు, చూడని పోయేదేముంది అని లోపలికి వెళ్ళి తులసిని ఎత్తుకొని బయటకొచ్చాను. పాపని సాక్షాత్తు భగవంతుడు ప్రత్యక్షమైనంత ఆనందంగా తను పోగొట్టుకున్న పెన్నిధిని చూస్తున్నట్లు చూస్తున్నాడు సలీం. అతని కళ్లల్లో నీళ్లు, తప్పు చేశాననే బాధ, పశ్చాత్తాపం అతని ముఖంలో. ఒక అడుగు ముందుకేసి పాప తలపై చేయి ఉంచి, చల్లగా ఉండు బేటీ అని ఆశీర్వదించి జేబులో నుంచి నోట్ల కట్ట తీసి నేను వారించేలోగానే పాప చేతిలో ఉంచి గిరుక్కున వెనుదిరిగాడు. సలీం గారు ఆగండి అని నేను పిలుస్తున్నా ఆగలేదు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఎవరు నాన్న అంకుల్? నాకెందుకు ఇన్ని డబ్బులిచ్చాడు? తులసి అడిగింది. తెలీదమ్మా, అతని గురించి ఆలోచిస్తూ పరధ్యాసగా అన్నాను. పాపం, కన్నబిడ్డను దూరం చేసుకుని ఎంత కుమిలిపోతున్నాడు. వెనక నుంచి పార్వతి స్వరం. షాక్ అయిపోయి వెనుదిరిగాను. పాపం, వాళ్ళ పాప కథ అల్లబోయాను. నేనంతా విన్నానండి, క్లుప్తంగా అంది. తులసి ముస్లింల అమ్మాయిని తెలిసి పార్వతి ఎలా స్పందిస్తుందో అనే భయంతో నా గొంతు పొడారిపోయింది. పార్వతి తులసిని నా చేతుల్లో నుంచి తీసుకొని గుండెలకి హత్తుకుంది.
ఆ చర్య నాలోని అనుమానాలని భయాలని పటాపంచలు చేసింది. మర్నాడు ఉదయమే పార్వతి తులసిని స్కూల్కి పంపడానికి తయారు చేస్తుంది. పెరుగన్నం తినిపించి వెళ్ళి నోరు శుభ్రంగా పుక్కిలించిరా అంది. పెరట్లోకి వెళ్ళిన తులసి నిమిషం తర్వాత చేతిలో తులసి మొక్కతో ప్రత్యక్షమైంది. ఎక్కడిదే ఇది? అదిగో అక్కడి నుంచి తెచ్చాను అని తర్జని చూపించింది. అది చూపించిన వైపు ఇద్దరం చూశాం. పని మనిషి గిన్నెలు తోమే చోట అది బురదగా ఉంది. నా బంగారు తల్లే. పార్వతి తులసిని ముద్దు పెట్టుకొని పెరట్లోకి వెళ్ళి ఎండిపోయిన తులసి మొక్కని పీకి తులసి తెచ్చిన మొక్కని తులసి కోటలో పాతింది. తులసి తన చిట్టి చేతులతో మగ్గుతో ఆ మొక్కకి నీళ్లు పోసింది. ఆ దృశ్యం నాకెంతో అపురూపంగా అనిపించింది. ఇదండి హోతా పద్మినీదేవి గారు రాసిన తులసి అనే కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి మరింత మందికి ఈ కథ చేరేట్లు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.